అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం టౌన్ స్టేషన్లో ఎవరైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ అలాగే వాళ్ళకి సంబంధించిన యాంకర్, వాళ్ళకి సంబంధించిన ఎడిటరు, మేనేజ్మెంట్ అందరిపై మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మీ అందరూ తెలుసు, మొన్న 4వ తారీఖున ఒక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మహిళల మీద చాలా దారుణమైన కామెంట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమంటారంటే, ఒకసారి చెప్పాలి మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా మరొకసారి చెప్పాలి. ఏమంటారంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కాదని చెప్తే గుడ్డిగా నమ్మేసి మరి కట్టుకున్న భార్యని కూడా మరి చెల్లిగా భావించి వాళ్ళకి సంబంధాలు చూసే పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా దారుణమైన, అంటే ఎవడు కూడా అసలు తిండి తిన్నవాడు ఎవడు కూడా ఈ విధమైన మాటలు మాట్లాడు. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడ్డి తింటున్నాడో మాకు అర్థం కావట్లేదు. మరి ఈ విధమైన మాటలు ఒక మహిళలను ఈ విధంగా మాటలు మాట్లాడతాడని అడుగుతున్నాం. మరి ఇదే మాటలు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరైనా అంటే మీకు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాను. అంటే ఎంత దుర్మ అంటే పార్టీ పిచ్చి ఉండొచ్చు, కానీ ఈ విధమైన పార్టీ పిచ్చి మరి మహిళల్ని కూడా మరి కించపరిచే విధంగా మరి ఎంత అవమానకరంగా మాటలు మాట్లాడడం చాలా దారుణం. మరి నిజంగా ఒకటి అడుగుతున్నా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయినా మరి ఇదే మాటలు మీరు అక్కడ హైదరాబాద్ కదా ఉంటున్నారు, తెలంగాణలో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉన్న అధికార పార్టీ నాయకుల మీద అనండి. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దానికి బిల్డింగ్ అంతా కూడా ఉత్సవ కలిపేస్తారు. అంటే కేవలం ఎక్కడో తెలంగాణలో ఉన్నారు, మాకేం కాదు, ఏం చేసినా పర్లేదు, ఏమన్నా పర్లేదు, మహిళలన్నా పర్లేదు, వైఎస్ఆర్ పార్టీ అన్నా పర్లేదు అని చెప్పి ఉద్దేశంతో ఒక మీకు ఛానల్ ఉందని చెప్పి ఈ విధమైన మరి చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ